ఇది గుర్తించాలి. ఈ రోజుని ఆయన సన్నిధి గుర్తిస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యేసు అబ్రహాం పుట్టక ముందు నేను ఉన్నానని వారితో చెప్పాను. యేసు తన దైవత్వాన్ని ప్రకటించాడు. ఈ మాటను బట్టి యేసు దైవత్వాన్ని ప్రకటించాడు. నేను అబ్రహాం కంటే ముందున్నాను అన్నాడు. ఎలా ఉండగలుగుతాడు? వాళ్ళు అన్నారు అదే, నీకు నిండా 30 ఏళ్ళు అని కూడా లేవు, నిండా నీకు 30 ఏళ్ళు కూడా లేవు, నువ్వు అబ్రహాం కంటే ముందు ఎలా ఉండగలుగుతావు అని అడిగారు. సామాన్యుడు ఎవడ ఉండగలుగుతాడు అలాగా? ఒక సామాన్యుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న వానికంటే ముందున్నాను అని చెప్పగలుగుతాడా? ఎవడైనా చెప్పలేడు. కానీ యేసుప్రభు చెప్పగలిగారు. కారణం ఏంటి అని అంటే, ఏం కారణం చేత యేసుప్రభు చెప్పగలిగాడు అని అంటే, ఆయన దేవుడు గనక చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం కంటే నేను ముందున్నానంటే ఆయన దేవుడు. నేను